విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి సెలార్లో ఉన్న బ్యాటరీల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోగులు వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. భారీగా పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పొగను పూర్తిగా నిర్మూలించారు. మెడికవర్ హాస్పిటల్ అందరూ సేఫ్గా ఉన్నారండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఓన్లీ యూపీఎస్ రూమ్లో చిన్న స్పార్క్ వచ్చింది. మా స్టాఫ్ ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో స్పార్క్ని స్టాప్ చేశాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు. హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. అటెండర్స్ అందరినీ తీసుకెళ్ళి పేషెంట్స్ అందరినీ చూపించాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు. ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే విశాఖ మెడికవర్ సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో సెల్లర్ లో ఉన్నటువంటి ఒక బ్యాటరీ ఏదైతే ఇన్స్టిట్యూట్ కి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిపియులకు సంబంధించినటువంటి బ్యాటరీలు పేలి కొంత దట్టమైనటువంటి పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రోగులంతా కూడా ఆందోళనపై పరుగులు తీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి విషయం అక్కడ ఉన్నటువంటి రోగులు బంధువులకు సమాచారంతో కొట్టుకుంటున్న బంధువులందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది. లోపల ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది లేదా ఎక్కడ ఈ పొగ వ్యాపించింది, అసలు ఏం జరుగుతుంది అన్న విషయంతో కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈలోగా సమాచారం అందుకున్నటువంటి 10 ఫైర్ సిబ్బందికి సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న హోటాహోటిన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ తీసుకుని ఆ సెల్లర్ లో జరిగినటువంటి ఈ బ్యాటరీ ఏదైతే పేలి ప్రమాదం సంభవించిందో ఈ ఫాగ్ సంబంధించినంతా కూడా ఏదైతే ఈ దట్టమైన పొగనంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ భారీగా పొగ వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా కొంత ఇబ్బంది వాతావరణం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అంతా కూడా కొంత ఈ పొగకు సంబంధించినటువంటి ఇష్యూలో ఏదో అగ్ని ప్రమాదం ఏమైనా జరిగిందేమో హాస్పిటల్ అంటూ కూడా కొంతసేపు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఈ అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో ఆ పొగను మొత్తం ఆ ఫాగ్ ఏదైతే బ్యాటరీ నుంచి వెలువడినటువంటి పేలినటువంటి వచ్చినటువంటి పొగ ఏదైతే ఉందో పొగను మొత్తం కూడా పూర్తిగా బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రోగులు కానీ రోగులతో ఉన్నటువంటి బంధువులు కానీ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.